పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ మృతి చెందినట్లు సమాచారం. మసూద్ అజర్ మృతి గురించి పాకిస్తాన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకపోయినా ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వెలువడినట్లు తెలుస్తోంది. మసూద్ అజర్ ఇస్లామాబాద్లోని సైనిక ఆసుపత్రిలో శనివారం చనిపోయినట్లు ఉన్నత స్థాయి నిఘా వర్గాల సమాచారం. ఈ ఉగ్రవాది మృతిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల భారత వాయుసేన బాలాకోట్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాదుల శిక్షణా శిబిరంపై జరిపిన వైమానిక దాడిలో తీవ్రంగా గాయపడిన మసూద్ అజర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని, కాలేయ క్యాన్సర్ అని, మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ మృతి చెందారని భిన్న రకాల వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యం అనుమతించిన తర్వాత మాత్రమే మసూద్ అజర్ మృతి గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మసూద్ అజర్ తమ దేశంలోనే ఉన్నాడని శనివారం నాడు తొలిసారి పాకిస్తాన్ అంగీకరించింది. అజర్ అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నారని, కాలు కూడా బయట పెట్టలేని స్థితిలో ఉన్నారని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ ప్రకటించిన విషయం తెలిసిందే. 2000 సంవత్సరంలో ఏర్పాటైన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పాక్ ఆక్రమిత కశ్మీరు కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తోంది. జమ్మూ కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేసి పాకిస్తాన్లో కలపటమే లక్ష్యంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ జమ్మూ కశ్మీర్లోనే ఎక్కువగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తోంది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థపై 2002లో పాకిస్తాన్ సర్కార్ నిషేధం విధించినా వేర్వేరు పేర్లతో యథావిధిగా కార్యకలాపాలు సాగిస్తోంది. జైషే మహమ్మద్ కు తాలిబాన్లు, అల్-ఖైదాతో దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐరాసాతో పాటు భారత్, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, రష్యా, యుఏఈ, బ్రిక్ దేశాలు జైషే మహమ్మద్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. మరోవైపు ఐరాసా భద్రతా మండలిలోని ఉగ్రవాద వ్యతిరేక ఆంక్షల జాబితాలో అజర్ పేరు చేర్చేందుకు భారత్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఐరాసా భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం చైనా భారత్ ప్రయత్నాలను అదే పనిగా అడ్డుకుంటూ కరడుగట్టిన ఉగ్రవాదికి అండగా నిలిచింది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుతో ఏర్పాటైన జైషే ఉగ్రవాద సంస్థ పాక్ సర్కార్ అండదండలతోనే భారత్లో ఉగ్రదాడులకు తెగబడింది. 2001లో జమ్మూ కశ్మీర్ శాసనసభ ప్రాంగణంలో, ఆ తర్వాత పార్లమెంటుపై కూడా దాడికి తెగబడింది. 2016లో పఠాన్కోట్ వైమానిక స్థావరంతో పాటు ఉరి ఘటనకు బరి తెగించడంతో భారత ప్రభుత్వం తొలిసారి మెరుపు దాడులు జరిపింది. గత నెల 26న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను బలి తీసుకోవడంతో భారత ప్రభుత్వం రెండోసారి మెరుపు దాడులు జరిపింది. మసూద్ అజర్ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని బహావల్పూర్లో 1968లో జన్మించినట్లు సమాచారం. 8వ తరగతి తర్వాత మద్రాసులో చేరిన మసూద్ అజర్ 1989లో పట్టభద్రుడయ్యాడు. అదే మద్రాసులో ఉపాధ్యాయునిగా చేరారు. అతనికి మొత్తం 11 మంది సంతానం కాగా వారిలో 5 కుమారులు, 6 కుమార్తెలు. అజర్ తండ్రి అల్లాహ్ బక్ష్ షబ్బీర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. అజర్ కుటుంబానికి డైరీ, పౌల్ట్రీ వ్యాపారాలు ఉన్నాయి.